హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే ఓపో సిరీస్ నుంచి ఎఫ్ సిరీస్ అనేది మనకు లాంచ్ అనేది మీకు అందరికి తెలిసిందే. ఇది వచ్చి మాత్రం సెప్టెంబర్ 15th అయితే మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయినాయి కదా. వాటి స్పెసిఫికేషన్ అయితే మీకు అందరికి తెలిసిందే. కాకపోతే ప్రైస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం ఏదైతే మనకు ఓపో F31 ఉందో దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ మనకి 23,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 23,000లో ఈ ఓపో F31 మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఎవరైతే ఓపో F31 మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, వీళ్ళు 23,000లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో అవి వాల్యూ ఫర్ మనీ బెస్ట్ స్పెసిఫికేషన్ అవుతాయా కావాలనేది పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఓపో F31 గురించి అయితే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని ప్రైస్ చూసుకున్న మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో మనకి 8GB RAM 128GB వచ్చి మాత్రం 23,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి హై మోడల్ చూసుకున్న మాత్రం 8GB నుంచి 250 వేరియంట్ వచ్చి మాత్రం ఎంత లేదన్నా ఒక 25,000 అయితే లభించే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్ లో చూసుకున్న మాత్రం ఇది మనకి బేస్ మోడల్ మనకు ఒక 2,000 వరకు అయితే డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అంటే 22 నుంచి ఒక 21,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 21,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది పూర్తి క్లారిటీగా అయితే వీళ్ళు అయితే చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ప్లస్ మీకు ప్రైస్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి స్పెసిఫికేషన్ పరంగా వెళ్ళిపోయే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ అయితే ఏదైనా ఇంప్రూవ్ చేశారనుకున్న మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం చూడనీకి అయితే మెటీరియల్ అనేది కొంచెం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, కాకపోతే చూడనీకి అయితే ఒక గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. గ్లాస్ అంటే గ్లాస్ బాడీ అయితే కాదు, మనకు ఒక ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి చూడనీకి అయితే ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. చూడనీకి నాకైతే డిజైన్ పరంగా అయితే కొంచెం డీసెంట్ అనిపించింది. డిజైన్ పిక్చర్ అని కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్ విషయం పక్కా పెడితే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా మనకు 22,000లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమండ్ సిస్టమ్ మాత్రం 6300 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం బేసిక్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రోసెసర్లో ఎక్కువ గేమ్స్ ఆడుకోలేము, చాలా మల్టీటాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోసెసర్లో చూసుకుంటే మాత్రం BGMI గేమ్స్, అలాగే మనం కాల్ ఆఫ్ డ్యూటీ, అలాగే ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడలేమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రోసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ప్రోసెసర్ అయితే అంతే గేమింగ్ ప్రోసెసర్ అయితే కాదు, ఒక జనరల్ యూజింగ్ కి, ఒక జనరల్ మల్టీటాస్కింగ్ ఒక డైలీ బెటర్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ చూసుకుంటే ఈ ప్రోసెసర్ లో నాకు మైనస్ పాయింట్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ చూసుకున్న మాత్రం 22,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఈ 22,000 ఈ ప్రోసెసర్ చూసుకున్న మాత్రం కొంచెం డ్రాప్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు స్నాప్డ్రాగన్ నుంచి అట్లీస్ట్ ఒక స్నాప్డ్రాగన్ నుంచి ప్రోసెసర్ అనేది తీసుకొస్తే ఇంకా చాలా బెటర్గా ఉన్న నా ఒపీనియన్. ఎందుకంటే ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం డైమెన్సిటీ మాత్రం 6300 ప్రోసెసర్. కాబట్టి ఈ ప్రోసెసర్ అయితే అంత బెస్ట్ ప్రోసెసర్ అయితే కాదు. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ అనేది మైనస్ పాయింట్ అనిపించింది నాకు. ఓపో F31 లో చూసుకుంటే ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ ఎక్కువ మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే గేమింగ్ పరంగా చూసుకుంటే ఒక జనరల్ యూజింగ్ టాస్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇందులో గేమింగ్ ఆడుకుంటే మాత్రం మీకు ల్యాగ్ ఇష్యూస్ అయితే కనిపించే అవకాశం ఉంది. కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 4300 mm కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ ఫైర్ మన గేమ్ అనేది కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది ఈ ప్రోసెసర్ చూసుకుంటే. ఎవరైతే ఫ్రీ ఫైర్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో BGMI గేమ్స్ అయితే మనకు ఓప్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే మీకు BGMI గేమ్స్ అనేది అంత హెవీగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండే అవకాశాలు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమండ్ సిస్టమ్ మాత్రం 6300 ప్రోసెసర్. కాబట్టి ఇది కొంచెం చిన్న ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో మనకి జనరల్ యూజింగ్ టాస్కింగ్ వీటిని తీసుకున్న మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ లో చూసుకుంటే నాకు వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అయితే అనిపించలేదు. ఈ ప్రోసెసర్ నాకు మైనస్ పాయింట్ అనిపించింది. అలాగే మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా ఇందులో కూడా మనకు మైనస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాకపోతే కంఫర్టబుల్ గా ఉంటుంది డిస్ప్లే అయితే చూసుకోవడానికి. కాకపోతే ఇది వచ్చి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది, 120 Hz లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 1500 అయితే బ్రైట్నెస్ ఉంది. కాబట్టి ఇది విజిబిలిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చూసుకుని మాత్రం కొంచెం నార్మల్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే టైప్ వచ్చి మాత్రం AMOLED డిస్ప్లే లభిస్తుంది. కాబట్టి డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మాత్రం వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇప్పటివరకు అయితే. మనకు ప్రొడక్షన్ ఏ రకం ప్రొడక్షన్ అయితే ఉండే అవకాశం ఉంది అనేది ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ చూసుకోవడం మాత్రం కొంచెం డీసెంట్ గానే ఉంది. కాకపోతే వీళ్ళు పెట్టే ప్రైస్ లో చూసుకుంటే మాత్రం ఇది కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది నాకైతే. డిస్ప్లే చూసుకుంటే మీకు డిస్ప్లే ప్రోసెసర్ రెండు మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కెమెరాస్ పరంగా చూసుకున్నా మాత్రం ఇందులో ఇంకా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరాస్ ఉన్నా కూడా మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్
22,000 అయితే లభించే అవకాశం ఉంది. 22,000 లో కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ లేదంటే ఇది కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. ఓపో F31 లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ హెచ్డి రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 30 FPS లో స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 16 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్డి నుంచి 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K ఆప్షన్ అయితే లేదు. ఎవరైతే మీకు 4K రికార్డింగ్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా రెండింటిలో మనకు 4K ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓపో F31 లో చూసుకుంటే మాత్రం నాకైతే ఓపో F31 లో ఫ్యూచర్స్ అనేది చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ కంటే కొంచెం డ్రాప్ అనిపించినాయి చెప్పుకోవచ్చు. ఫ్యూచర్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే మీకు బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ చూసుకుంటే. ఎందుకంటే మనకి 7,000 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 80 వాట్ సూపర్ చార్జర్ లభిస్తుంది. విత్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ లో మనకి ఈ బ్యాటరీ అనేది కొంచెం వర్తబుల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకున్న మాత్రం ఇందులో మనకు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక 10 నుంచి 12 అవర్స్ అయితే కంటిన్యూగా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఒక నార్మల్గా జనరల్ యూజింగ్ చూసుకుంటే మాత్రం 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ పరంగా చూసుకుంటే. ఓవరాల్ గా ఫ్యూచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. మరిన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్. ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుని మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మీకు అందరికీ తెలిసింది 8GB RAM 128GB లభిస్తుంది. హై మోడల్ చూసుకుని మాత్రం 8GB RAM 2 piece వేరియంట్ అయితే లభిస్తుంది. ప్రైస్ కూడా మనకి 8GB RAM 128GB ప్రైస్ వచ్చి మాత్రం 23,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి 8GB RAM 2 piece వేరియంట్ ప్రైస్ వచ్చి మాత్రం 25,000 అయితే లభించే అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్ లో 2,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభించే అవకాశం ఉంది రొటీన్ మీద చూసుకుంటే. అలాగే ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. కలర్ వైజ్ 15 లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మనకి ఐపీ రేటింగ్ పరంగా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐపీ రేటింగ్ పరంగా IP60, 60, 68, 69 ఈ 3 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎంత రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా మనకు మొబైల్ మనకి ఎక్కడే ఇబ్బంది అయితే ఉందని చెప్పుకోవచ్చు ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే. అలాగే ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్స్, అలాగే ఐరిస్ ఆడియో ఇవి అయితే ఏవి సపోర్ట్ అయితే చేయవు. అలాగే మనకి స్టీరియో స్పీకర్స్ పరంగా చూసుకున్న కూడా స్టీరియో స్పీకర్స్ కూడా ఉండే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్యూచర్స్ అయితే నాకు అంత ఎక్కువ లేవు ఇందులో చూసుకుంటే మాత్రం ఓపో F31 లో చూసుకుంటే. ఎవరైతే ఒక బేసిక్ జనరల్ యూజింగ్ మొబైల్ చూస్తే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. ఈ మొబైల్ దేనికి సూటబుల్ అనుకుంటే మాత్రం ఎవరైతే ఒక ఓపో నుంచి ఒక లుక్ కావాలి, ఒక లగ్జరీ లుక్ కావాలనుకున్న వాళ్ళైతే వాళ్ళకైతే సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రైస్ చూసుకుని మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎక్కువ ప్రైస్ లో మనకి ఫ్యూచర్ చూసుకుని మాత్రం చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే 23,000 ఒకవేళ మొబైల్ తీసుకుంటాం, ఒక గేమింగ్ మొబైల్, ఒక మల్టాస్కింగ్ మొబైల్, ఒక చున్నికులు కూడా కొంచెం బెటర్గా ఉండాలనుకోవడం మాత్రం దీని దీనికి అసలు వెళ్ళకండి. నన్ను అడిగితే మాత్రం దీన్ని తీసుకునే వాళ్ళు ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో గేమింగ్ కూడా చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఒక నుంచి చాలా బెటర్ మొబైల్స్ అయితే లభిస్తున్నాయి. వివో నుంచి కూడా చాలా బెటర్ మొబైల్స్ అయితే లభిస్తున్నాయి. ఇంకా తక్కువలో లభిస్తున్నాయి. వాటికి అయితే చూసుకుంటే మాత్రం ఎవరికైతే ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అనుకుంటే మాత్రం ఓపో F31 అయితే జోలికి అయితే వెళ్ళకండి. నాకైతే అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించలేదు కాబట్టి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ఫుల్ అనిపించింది అనుకున్నా వాళ్ళ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మీకు ఓపో F31 మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నాకు కూడా. క్లారిటీ వస్తే మాత్రం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం కాబట్టి టాటా బాబాయ్.